ఈరోజు ఉదయాన్నే లేస్తేనే మొబైల్ చూస్తూనే అనేక గ్రూపుల్లో ఆర్డిటికి సంబంధించి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయిందని చెప్పేసి వార్తలు రావడం జరిగింది. శుభవార్త రావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారికి కావచ్చు, ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని వెనుక అనేక పోరాటాలు ఉండే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. దాదాపుగా సంవత్సరం పాటు ఏ విధమైన పోరాటాలు చేశామో కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అనేక ప్రజా సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు, ఆర్డిటి సంస్థ మరీ రెన్యువల్ చేసుకోవాలా, ఆర్డిటి సంస్థని మనం అందరూ కూడా కాపాడుకుంటే అనంతపురం నగరంలో కావచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు మరి వాళ్ళు కంటిన్యూ చేస్తారని చెప్పి ఉద్దేశంతో మేమందరూ కూడా అనేక పోరాటాలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి సంస్థ ద్వారా విద్యా సంస్థలు కావచ్చు, వైద్య రంగానికి సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు, కనేకల్ హాస్పిటల్ కావచ్చు, కళ్యాణ్ దర్గా హాస్పిటల్ కావచ్చు, బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు పేదలకు. ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఈరోజు వైద్యాన్ని అందిస్తున్న ఘనత కూడా ఆర్డిటి సంస్థ కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. క్రీడా రంగాల్లో కూడా కావచ్చు, ఏ విధంగా క్రీడా రంగాల్లో కూడా ఈరోజు మన పిల్లలందరూ కూడా నేషనల్ లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు స్పోర్ట్స్లో ఉన్నత స్థానంలో ముందుకు వెళ్తున్నారంటే కూడా ఆర్డిటి సంస్థ యొక్క కృషి ఎంతో ఉంది కూడా మీ అందరూ తెలియజేస్తుంది. అనేక మంది పేదలకు ఇల్లులు కూడా కట్టించిన గొప్ప సంస్థ ఆర్డిటి సంస్థ. మహిళలకు ఎప్పుడు కూడా అండగా ఉంటున్న ఏకైక సంస్థ ఆర్డిటి సంస్థ కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇన్క్లూజివ్ స్కూల్స్ కావచ్చు, అనేకటువంటివి కూడా ఈరోజు ఆర్డిటి సంస్థను మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని చెప్పేసి కూడా గత సంవత్సరం నుంచి కూడా అనేక పోరాటాలు చేసిన విషయం కూడా మీ అందరూ గమనించాలి. లాస్ట్ ఇయర్ ఏదైతే ఆర్డిటి ఏప్రిల్ 24, 2025లో ఏ విధంగా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ని రద్దు చేశారో అందరూ కూడా ఒకసారి గమనించాలి. కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటే కన్నా వైఎస్ఆర్సిపి హయాంలో ఆర్డిటిని రద్దు చేశాం అని ఒక తప్పుడు ప్రకటనలు చేసిన విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ఈ దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి అనంతపురం నగరం కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు అనేకటువంటి పోరాటాలు కూడా చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, రిలే దీక్షలు కావచ్చు, బైక్ ర్యాలీలు కావచ్చు, పాదయాత్ర కావచ్చు, అనేకటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి కీలక పాత్ర పోషించే విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా అయితే ఎఫ్సిఆర్ఏ 24వ తేదీ 4, 2025లో రద్దు చేశారో 27వ తేదీ 3 రోజుల తర్వాతే ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రజలను కూడా ఒకసారి గమనించాలా. అనంత వెంకటరామరెడ్డి గారు అనేకటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ప్రెస్ మీట్లో పాటు 1,00,000 పోస్ట్ కార్డులు ఉద్యమాన్ని కూడా ప్రారంభించి ప్రధానమంత్రి గారికి పంపించాలని చెప్పే ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కూడా ప్రారంభించిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. అందులో భాగంగా బైక్ ర్యాలీలు కావచ్చు, పాదయాత్రకు సంబంధించి కళ్యాణదుర్గంలో రంగయ్య గారు ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా అక్కడ పాల్గొనడం వెళ్ళింటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కావచ్చు, పోలీసులు మీరు ఈ పాదయాత్ర చేయకూడదని చెప్పేసి అడ్డుకోవడం కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తుంటే కూడా దీన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఇవన్నీ కూడా ఫోటోలను గమనించాలా. ఏ విధంగా పోరాటాలు చేసినారు, బైక్ ర్యాలీ కావచ్చు, పాదయాత్ర కావచ్చు, అనేక ప్రెస్ మీట్లు కావచ్చు, 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమం కావచ్చు,
ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను చేయడం జరుగుతుంది. అదేవిధంగా తలారంగయ్య గారు చూసుకుంటే కన్నా మొన్నటి రోజున పార్లమెంట్ వద్ద ఏ విధమైతే ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి మాజీ ఎంపీ తలారంగయ్య గారు పార్లమెంట్ వద్ద పోస్ట్ కార్డులతో నిరసన కూడా తెలియడం జరిగింది. మరీ ముఖ్యంగా అమిత్ షా గారితో కూడా కలిసి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని పోరాటాలు జరుగుతున్నాయి ఇక్కడ, ఇది ఎటు పరిస్థితుల్లో కూడా మాకు తీసుకురావాలని చెప్పినట్టుగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా నేను కూడా మేయర్ హోదాలో అప్పట్లో మా కార్పొరేటర్లు అప్పట్లో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. కలెక్టరేట్లో జరిగిన రిలే దీక్ష కావచ్చు, ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అక్కడ పాల్గొనడం జరిగింది. సిపిఎం పార్టీకి సంబంధించిన పార్టీలకు అతీతంగా సేవ్ ఆర్డిటీ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. కళ్యాణ దుర్గంకు సంబంధించి పాదయాత్రలు కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా అనేక ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. విషయం కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. ముఖ్యంగా పాల్గొనడం జరిగిన విషయం కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. కానీ ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా మేము సాధించేసాం, మేమే ఆర్డిటీని రెన్యువల్ తీసుకొచ్చేసామని చెప్పేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అయ్యా కూటమి ప్రభుత్వం నాయకులారా, ఆర్డిటీ రెన్యువల్ రద్దయి దాదాపుగా సంవత్సర కాలం అవుతోంది. సంవత్సర కాలం నుంచి మీరందరూ కూడా పట్టించుకొని ఉంటే గినా ఆర్డిటీ ఎప్పుడైతే రెన్యువల్ రద్దయిందో అప్పుడే మీరు పట్టించుకొని ఉంటే గినా మీ నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు కేంద్రంలో మీ ఎంపీ సీట్లతో కీలకంగా ఉండే కేంద్ర ప్రభుత్వంలో మీరు అనుకోంటే కన్నా ఆర్డిటీ ఏ విధంగా అయితే రెన్యువల్ రద్దయిందో అప్పట్లోనే మీరు రెన్యువల్ తీసుకొచ్చి ఉంటే కన్నా మేము కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వాళ్ళం. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఆర్డిటీ సంస్థ వాళ్ళు దాదాపుగా సంవత్సర కాలం అయిపోయింది. అనేక మంది ఉద్యోగాలు తీసేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆస్తులు కూడా అమ్మకానికి పెట్టిన విషయం కూడా మీరు అందరూ చూసాం. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీలంక, నేపాల్కి ఫోకస్ చేయడం అనే విషయం కూడా మనం అందరూ కూడా చూస్తున్నాం. ఇవన్నీ చేయకముందు మీరందరూ కూడా ఈ రెన్యువల్ తీసుకొచ్చింటే కన్నా మేము కూడా ఖచ్చితంగా హర్షించే విధంగా మీకు కూడా కృతజ్ఞతలు చెప్పే విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా, కేవలం వీళ్ళు క్రెడిట్ చోరీ తప్ప దీంట్లో ఏ ఒక్కటి లేకుండా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, 14 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 2 ఎంపీలు అందరూ కూడా కేవలం అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చినారు తప్ప ఏ ఒక్క పోరాటంలో అయినా మీరు భాగస్వామ్యం అయినారా? ఆర్డిటీకి సంబంధించి మీరు పోరాటం చేశారా? కేవలం మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పాము, అమిత్ షా గారిని కలిసామని చెప్పి ఫోటోలు వేసుకున్నారు తప్ప ఎక్కడైనా కూడా ఒక పోరాటం చేసినారు చెప్పండి మీరు. ఇదంతా కూడా ప్రజలకు గెలుపు, ప్రజా సంఘాలకు గెలుపు, స్వచ్ఛంద సంస్థలకు గెలుపు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కీలక పాత్ర పోషించే అందరూ కూడా గెలుపు అని తెలియజేస్తున్నాను. ఏ విధమైతే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన విషయం కూడా మీ అందరూ గమనించాలా. పార్లమెంట్ 3వ తారీఖున కంప్లీట్ కాబోతుంది. అందులోపల మీరందరూ కూడా ఈ ఆర్డిటీ పైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో, అల్టిమేటం జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనేకమంది పోరాటాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు దిగొచ్చి ఈ ఆర్డిటీని రెన్యూ చేసిన విషయం కూడా ప్రజలను గమనించాలా. ఖచ్చితంగా ప్రజల విజయం, వైఎస్ఆర్సీపీ విజయం కూడా తెలియజేస్తున్నాను.